అమ్మదయ ఉంటే ఇల్లి ఉన్నట్లే. అందరికీ శుభోదయం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారికి, శ్రీ కాసుల బాలరాజ్ గారికి, శ్రీ బిగాల గణేష్ గుప్తా గారికి, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా గారికి అందులో భాగంగా వారి కుమారుడు మరియు కోడలు పేరు మీద అమరావతి లక్ష్మీనారాయణ గారు, దాంతో పాటు కోశాధికారి శ్రీ పూల విఠలరావు అను నేను నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా రాబో 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్స్. జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన పూల విఠలరావు గారితో ఉన్నాము.
ఆయనతో 4 విషయాలు. జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు కదా, ఎట్లా ఫీల్ అవుతారు? చాలా సంతోషంగా ఉంది. మరియు చట్టం టీ వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు జిల్లా వైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మా జిల్లా వైశ్య సోదరులకు, ప్రతి మండల అధ్యక్షులకు మరియు మా సంఘ తరఫున మా అందరి నన్ను ఏకగ్రీవంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ఆర్యవైశ్య సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైంది కదా, ఏకగ్రీవంగా ఎన్నికైంది కదా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. మరియు మా జిల్లా యొక్క వైశ్య సంఘం యొక్క పెద్దలకు మరియు మా పెద్ద నాయకులకు, మా మండల అధ్యక్షులకు, జిల్లా కార్యవర్గ సభ్యులకు అందరికీ నా యొక్క తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మామూలుగానే మీరు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు, ఇప్పుడు అధ్యక్షుడిగా ఎన్నికైనరు. ఇంకా ఇంకా ముందు ఎట్లాంటి సేవా కార్యక్రమాలు చేస్తా అనుకుంటున్నారు? ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఇక ముందు కూడా ఇది ఇట్లనే కంటిన్యూ చేస్తూ ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. దానికి మా యొక్క వైశ్య సోదరులందరి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి మీకు స్ఫూర్తి ఎవరు? ఈ సేవా కార్యక్రమాలు మా నాన్నగారు, మేము చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. మా నాన్నగారు కూడా చాలా సేవా కార్యక్రమాలు చేసినారు. అదే నాకు స్ఫూర్తిగా ఉన్నది. ఆయన చేసిన కార్యక్రమాలను నేను అలానే కంటిన్యూ చేస్తూ ఇప్పటి వరకు కొనసాగించినాము. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా చేస్తామని అనుకుంటున్నాను. జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన మీరు ఆర్యవైశ్యులకు ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నారు? జిల్లా సంఘం యొక్క సభ్యులందరికీ ఎప్పుడు ఏ సమయంలో అయినా ఎటువంటి అవసరం ఉన్నా నేను వారి సేవ చేయుటకు సిద్ధంగా ఉంటాను. మరియు వారి యొక్క ప్రతి దానిలో కూడా నేను పాలు పంచుకుంటానని అనుకుంటున్నాను. జిల్లాలో చాలామంది ఆర్యవైశ్యులు ఉన్నారు, దాంట్లో మీకే ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి గల కారణం ఏంటి? నా యొక్క సేవా కార్యక్రమాలు కానీ, నా యొక్క వ్యక్తిత్వాన్ని కానీ ప్రతి ఒక్కరు గుర్తించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ మరియు వాళ్ళు డైరెక్ట్గా నన్ను కూడా చెప్పడము, వాళ్ళు ఎన్నికలో మీరే ఉండాలని చెప్పడము, మరియు కొందరు ఫోన్ ద్వారా కూడా నాకు చెప్పడం జరిగింది. వారి అందరి యొక్క సూచన ప్రకారము నేను కూడా సంఘ సేవం చేయాలనే ఆలోచనతో ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ దగ్గరలోనే అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి టెంపుల్ అని చెప్పి ఎన్నో కోట్లతో ఖర్చు పెట్టి కట్టించారు. ఇప్పుడు ఆల్రెడీ నడుస్తూ ఉంది, ఇంకా ఖర్చు పెట్టి ఇంకా అనేక పనులు చేపిస్తూ ఉన్నారు. దానిపై మీరేం చెప్పాలి? సాయి అయ్యప్ప దేవాలయం కట్టడము చాలా సంతోషం ఉంది. ఇది నా జీవితంలో ఇది ఒక మరుపురాని ఘట్టము. ఎందుకంటే నా కోరిక ఉండేది, ఆ కోరిక పూర్తయింది. ఇది దేవాలయము మా యొక్క అందరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, మా స్నేహితులు, రైస్ మిల్లర్సు అందరి సహకారంతో ఇంత బ్రహ్మాండంగా నిర్మించినాము. ఇక ముందు కూడా అందరు కూడా సహకారంతో ఈ గుడి అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రమాణ స్వీకారానికి చాలా పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, నాయకులు అందరూ వచ్చారు. ఇటు పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుకుంటేనేమి, అటు ఇట్లా చాలామంది మీ పెద్ద పెద్ద నాయకులు మీ దగ్గరికి వచ్చారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క ప్రమాణ స్వీకారోత్సవానికి ఇచ్చేసిన పెద్దలకు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, మా తోటి వైశ్య సోదరులకు, సోదరిమణులకు అందరికీ నా తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి యొక్క అందరి పెద్దల సహకారంతో ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశానని, మరియు అందరి సహకారంతో ఇంకా విజయవంతంగా ఈ 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటానని నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. చివరిగా ఆర్యవైశ్యులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? మనం వైశ్య సోదరము అందరము కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఐకమత్యం ఉంటే మనము ఏ సమస్యనైనా ఏదైనా ఎదుర్కోగలము.
అందరి యొక్క సలహా సహకారాలు ఉండాలని అందరితోటి కోరుకుంటున్నాను సార్. చూసాం కదా, జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పోల విఠలరావు గారు ఏం చెప్తా ఉన్నారని, అందరం ఒకటే ఉంటే ఇంకా చాలా పనులు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే, అంటే నేను వాళ్ళ దగ్గరికి పోతాను, వాళ్ళు నా దగ్గరికి వచ్చిన ఏ పని ఉన్నా వాళ్ళకు అప్పటిదప్పట్లో చక్కదిద్ది వాళ్ళ ముందుండి నడిపిస్తానని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.